ప్రేమ, కులం, మతం, అక్రమ బంధాలు, హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే ఎవరికైనా సరే నైతికత అనేది ఉండాలి. అది లోపించినప్పుడే హత్యలు జరుగుతాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం మామిళ్లగడ్డకు చెందిన వడ్డలకొండ కృష్ణ బీఫార్మసీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. ఇతనిది తొంగతుర్తి మండలం అన్నారం గ్రామం. ఇతని వయస్సు 32 ఏళ్లు. సూర్యాపేటకు వలస వచ్చింది ఈ కృష్ణ కుటుంబం. అయితే సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్, ఈ కృష్ణ మంచి స్నేహితులు. ఈ నవీన్ స్థానికంగా నాయకుడిగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే కృష్ణను దగ్గరకు తీశాడు, తనతో పాటు తిప్పుకునేవాడు. ఆ సమయంలోనే ఈ నవీన్ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు కృష్ణ. సరిగ్గా అప్పుడే నవీన్ చెల్లెలు భార్గవితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు చూపులతోనే స్నేహం పెంచుకున్నారు. ఆ తర్వాత అందరి ముందు స్నేహితుల మాదిరిగా ప్రవర్తించేవారు, కానీ రహస్యంగా ప్రేమించుకున్నారు. కృష్ణ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, భార్గవి బీసీ సామాజిక వర్గానికి చెందింది. వీరిద్దరూ చాలా రోజులుగా రహస్యంగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. అయితే భార్గవికి ఈలోపు పెళ్లి సంబంధాలు చూశారు కుటుంబ సభ్యులు. కానీ తనకు పెళ్ళొద్దని చెప్పేసింది భార్గవి. ఎందుకంటే తాను కృష్ణని ప్రేమిస్తున్నానని చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కులం తక్కువ వ్యక్తిని ప్రేమించావు, మేము అసలు ఒప్పుకోమని తేల్చి చెప్పేశారు భార్గవి కుటుంబ సభ్యులు. ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. ఆ తర్వాత కృష్ణపై నవీన్ కుటుంబం కేసు కూడా పెట్టింది. పోలీసులు భార్గవికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తాను కుటుంబ సభ్యులు చెప్పినట్లు నడుచుకుంటానని చెప్పింది. పలుమార్లు కృష్ణని బెదిరించారు భార్గవి కుటుంబ సభ్యులు. ఇలా జరుగుతున్న సమయంలోనే సడన్ గా ప్రియుడి కృష్ణతో లేచిపోయింది భార్గవి. నకరికలలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత మామిళ్లగడ్డలోనే కాపురం కూడా పెట్టేసింది. దీంతో నవీన్ కుటుంబ సభ్యులు రగిలిపోయారు. మరీ ముఖ్యంగా భార్గవి నాయనమ్మ బుచ్చమ్మ మనవరాలిపై విపరీతంగా కోపం పెంచుకుంది. బుచ్చమ్మ తమ కుటుంబం పరువు తీస్తుందని కుటుంబ సభ్యులను కూడా తిట్టిపోసేది. ఈమెకు ప్రేమలు దోమలు అసలే నచ్చవు. పైగా కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందని బుచ్చమ్మకు నిద్ర కూడా పట్టేది కాదు. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న గౌరవాన్ని మంట కలిపిందని ఇటు కొడుకును అటు మనవాళ్లను తెగ తిడుతూ ఉండేది. అసలు మీరేం చేస్తున్నారా, అది పెళ్లి చేసుకుని మనదిరిగానే సంసారం పెట్టింది, ఏమైనా చెయ్యండ్రా అంటూ బుచ్చమ్మ తెగ తిడుతూ ఉండేది. దీంతో ఎలాగైనా సరే తమ పరువు తీసిన కృష్ణను చంపాలని మనవాళ్లు వంశీ నవీన్లు ప్లాన్ చేశారు. మొదటి నుంచి బుచ్చమ్మ మనవరాలి పెళ్లిని వ్యతిరేకించింది. తమ కుటుంబ సభ్యులు మరిచిపోయినా తాను మాత్రం మరిచిపోనివ్వలేదు. ప్రతిరోజు కుటుంబ సభ్యులను రెచ్చగొట్టేది. ఆ కృష్ణ మన ఇంటికే వచ్చి మన పరువే తీశాడు, వాడిని వదిలిపెడితే నేను ఊరుకోలేని రెచ్చగొట్టింది. దీంతో నవీన్ వంశీలు రగిలిపోయారు. నానమ్మ కళ్ళలో ఆనందం చూద్దామనుకున్నారు. 2 నెలల నుంచి ప్లాన్ చేశారు. ఆ సమయంలోనే తాళ్ళగడ్డకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బైరు మహేష్ సాయం తీసుకున్నారు. ఎలాగైనా సరే కృష్ణను లేపేయాలని చెప్పారు. దీంతో బైరు మహేష్ రంగంలోకి దిగి 2 నెలలుగా కృష్ణతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఇది తెలియని కృష్ణ బైరు మహేష్ ను బాగా నమ్మాడు. అయితే క్రిస్మస్ సమయంలో కృష్ణ భార్గవి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇద్దరు చనువుగా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టుకున్నారు. వాటిని చూసిన భార్గవి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. తమ పరువు మరింత పోయిందని ఆగ్రహం చెందారు. భార్గవిపై చేయి వేసి దిగిన కృష్ణ ఫోటో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వెంటనే కృష్ణను తొందరగా చంపేయాలనుకున్నారు. అయితే బైరు మహేష్ తన స్నేహితుడైన కృష్ణను సాయంత్రం 5 గంటలకు పిలిచాడు. సెటిల్మెంట్లు చేసినప్పుడు డబ్బులను తనతో ఉన్నవారితో పంపించేవాడు మహేష్. ఇక సాయంత్రం కలు తాగదాన్ని రమ్మని పిలిచాడు. నిజమేనని నమ్మిన కృష్ణ అక్కడికి వెళ్ళాడు. మహేష్ ఆ తర్వాత తన వ్యవసాయ బావి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలోనే భార్గవి కాల్ చేసింది. కానీ ఫోన్ మహేష్ లిఫ్ట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత మాట్లాడిస్తాం, బిజీగా ఉన్నాడని చెప్పాడు. కొద్దిసేపటికి మహేష్ ఫోన్ నుంచి భార్యకు కాల్ చేశాడు కృష్ణ. చిన్న పని మీద బిజీగా ఉన్నాను, ఇంటికి 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడు కృష్ణ. కానీ తిరిగి రాలేదు. అయితే జనవరి 27వ తేదీ సోమవారం తెల్లవారుజామున సూర్యాపేటకు దగ్గరలో ఉన్న పిల్లలమర్రి మూసీ కాలువ కట్టపై కృష్ణ శవం కనిపించింది. బంధువులకు చెప్పడంతో కృష్ణ మృతదేహం చూసి రోధించారు. పెళ్లే 2 నెలలు కూడా కాకముందే భర్తను కోల్పోవడంతో భార్గవి కన్నీరు మున్నీరైంది. తన భర్తను తన సోదరులే చంపి ఉంటారని పోలీసులకు చెప్పింది. గొంతు నిలిమి బండరాయితో బాదినట్లు ఆనవాళ్లున్నాయి. నాలుక బయటకు రావడంతో గొంతు నిలిమి ఉంటారని పోలీసులు అనుమానించారు. డీఎస్పీ రవి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపారు. హత్య, SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ జరిపారు పోలీసులు. కాల్ డేటా ఆధారంతో పాటు అనుమానితులైన నవీన్ వంశీల కోసం పోలీసులు గాలించారు. ఆ తర్వాత ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. రాత్రి 9 గంటల ప్రాంతంలో కృష్ణను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని తెల్లవారుజాము వరకు తిరిగారు. ఎందుకంటే ముందుగా కృష్ణను చంపినట్లు తన నాయనమ్మ బుచ్చమ్మకు చూపించాలి. అలాగే కారు తీసుకుని వెళ్లి చూపించారు. ఆమెను బయటకు పిలిచారు. బయటకు వచ్చి బుచ్చమ్మ ఆ శవాన్ని చూసింది. అప్పుడు ఆమె ముఖంలో నవ్వు వికసించింది. ఆమె కళ్ళలో ఆనందాన్ని చూశారు మనవళ్ళు.
మనవరాలిపైన ఆమె భర్త పైన పేకల దాకా కోపం ఉంది బుచ్చమ్మకు. ఆమె కారణంగానే మనవాళ్ళు ఈ దారుణానికి ఒడిగట్టారు. తన మనవరాలి ఒంటిపై కులం తక్కువ వాడు చేయి వేశాడు, మన పరువు తీశాడని రెచ్చగొట్టింది. కానీ కృష్ణశవం చూసిన తర్వాత బుచ్చమ్మ మనసు శాంతించిందట. ఆ తర్వాత మృతదేహాన్ని ఎక్కడ పడేయాలి అనే దానిపై కూడా తర్జన భర్జన పడ్డారు హంతకులు. కొద్దిసేపటి తర్వాత నల్గొండలోని మరో స్నేహితుడి దగ్గరకు వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కారులోనే ఉంచుకొని జనగాన్ రోడ్డు వైపు నుంచి అరవపల్లి తిరుమలగిరి వైపు వెళ్లారు హంతకులు. ఆ తర్వాత ఎక్కడ వేయాలో అర్థం కాక చివరకు మళ్ళీ పిల్లల మరి కాలువ పక్కన పడేసి వెళ్లారు. అయితే కృష్ణ హత్యలో 6 పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. భార్గవి నానమ్మ, నాన్నతో పాటు 6 అరెస్టు చేసి జైలుకు పంపారు. అలా ప్రేమ పెళ్లిని 2 నెలల్లోనే నాశనం చేశారు కుటుంబ సభ్యులు. అయితే నవీన్ మాత్రం నా స్నేహితుడిగా ఉంటూ నా చెల్లెలతోనే ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు, అది నేను తట్టుకోలేకపోయాను, మనవాడే కదా అని రానిచ్చాను, సోదర సమానుడు అనుకున్నాను. ఆ లెక్కన తన చెల్లెలను కూడా అతను సోదరిగానే చూడాలి, కానీ తప్పు చేశాడని కోపంతో చంపాలనుకున్నానని చెప్పాడట. ఇక నానమ్మ కులం తక్కువ వాడిని చేసుకుని పరువు తీస్తుందని రెచ్చగొట్టడం కూడా ఈ హత్యకు దారితీస్తుందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు కృష్ణను చంపుతానని భార్గవి సోదరుడు చాలాసార్లు బెదిరించాడని కూడా పోలీసుల విచారణలో తేలింది. ఏదేమైనా నమ్మించి కిరాతకంగా హత్య చేయడంతో సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. ఇక పరువులు, హత్యలు రోజు రోజుకి పెరగడంపై పోలీసులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు నేరాలు చేయకూడదు, హత్య చేయడం వలన పరువు రాదు, అందరి జీవితాలు నాశనం అవుతాయని పదే పదే చెబుతున్నా సమాజంలో మాత్రం ఎవరూ మారడం లేదు. మరి ఈ బుచ్చమ్మ పగపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. अरे सॉरी